ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. హర్యానాలోని కురుక్షేత్ర నగరంలో ఉంది శ్రీ స్థానేశ్వర్ మహాదేవ్ దేవాలయం. కురుక్షేత్ర యుద్ధం జరిగి 5,000 సంవత్సరాలవుతోంది. ఈ దేవాలయం అంతకన్నా పురాతనమైనది. శ్రీ స్థానేశ్వర్ మహాదేవ్ క్షేత్రాన్ని దర్శించకుండా కురుక్షేత్ర యాత్ర పూర్తి కాదు. భూమిపై లింగ రూపంలో మహాశివుడు మొట్టమొదటిసారిగా పూజలందుకున్న ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి అని ఇక్కడి పండితులు మరియు గ్రంథాలు పేర్కొంటున్నాయి. అంతటి విశేషమైన దేవాలయాన్ని మనం కూడా సందర్శిద్దాం పదండి. జగన్మాత ఆదిపరాశక్తి 51 శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీదేవికు భద్రకాళి ఆలయం నుండి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో శ్రీ స్థానేశ్వర్ మహాదేవ్ దేవాలయం ఉంది. ఈ ఆలయం టైమింగ్స్ ఉదయం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది. మహాభారత యుద్ధం ప్రారంభం కావడానికి ముందు శ్రీకృష్ణ పరమాత్ముడు పాండవులను ఈ ఆలయానికి తీసుకువచ్చారట. ఈ ఆలయాన్ని సందర్శించిన పాండవులు యుద్ధంలో విజయం సాధించడం కోసం ఇక్కడి శివలింగానికి పూజలు చేసి శ్రీ స్థానేశ్వర్ మహాదేవ్ ఆశీస్సులు పొందారని పురాణాలు చెబుతున్నాయి. పుష్యభూతి వంశానికి చెందిన ప్రసిద్ధ రాజు హర్షవర్ధనుడి సామ్రాజ్యంలో ఈ శ్రీ స్థానేశ్వర్ ఆలయం ఒక ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా వెలిగింది. ఆ కాలంలో ఈ ప్రాంతాన్ని స్థానేశ్వరం అని పిలిచేవారు. ఆలయం ముందున్న పవిత్ర కోనేరు అడుగు భాగాన గంగా నది అంతర్వాహినిగా ప్రవహిస్తుందని భక్తుల నమ్మకం. ఎన్నో ఔషధ గుణాలున్న ఈ నీటిని ఇక్కడి వారు చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ నీటిలో స్నానం చేయడం వల్ల దీర్ఘకాలిక రోగాలు కూడా నయమవుతాయని భక్తుల బలమైన విశ్వాసం. ఈ పవిత్ర కోనేరుకు ఒక ప్రత్యేకమైన చరిత్ర కూడా ఉందండి. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని పాలించిన బాణాసురుడనే రాజుకు చర్మ సంబంధిత వ్యాధి ఉండేది. అప్పుడు ఆయన ఈ కోనేరులోని నీటిని తాకి ఇందులో స్నానం చేయగానే అతని వ్యాధి పూర్తిగా నయం కావడంతో నాటి నుండి నేటి వరకు కోనేరులోని నీటికి రోగాలను నయం చేసే శక్తులున్నాయని భక్తులు నమ్ముతారు. స్థానిక విశ్వాసాల ప్రకారం ఎవరైనా కురుక్షేత్రంలోని అన్ని పవిత్ర ప్రదేశాలు ఆలయాలను దర్శించుకున్నప్పటికీ స్థానేశ్వర్ మహాదేవ్ ఆలయాన్ని దర్శించుకోకపోతే వారి కురుక్షేత్ర తీర్థయాత్ర పూర్తి కాదు. ఈ ఆలయ దర్శనంతోనే యాత్రకు సంపూర్ణ ఫలం లభిస్తుందనే నమ్మకం ఉంది. మహాశివరాత్రి మరియు శ్రావణ మాసాల్లో ఈ క్షేత్రానికి ప్రాముఖ్యత ఎక్కువ. ప్రసిద్ధ సాంస్కృతిక కవి మరియు హర్షవర్ధన్ మహారాజ్ ఆస్థాన విద్వాంసుడైన బాణాభట్ తాను రాసిన హర్షచరిత అనే గ్రంథంలో ఈ ఆలయ వైభవాన్ని, ఇక్కడ జరిగే పూజలను ప్రత్యేకంగా వివరించారు. చారిత్రకంగా ఈ ఆలయం గురించిన బలమైన ఆధారాలున్నాయనడానికి ఈ పవిత్ర గ్రంథాలు నిదర్శనం. శ్రీ స్థానేశ్వర్ మహాదేవ్ దేవాలయం శతాబ్దాలుగా ఎన్నో దాడులను ఎదుర్కొంది. ముఖ్యంగా గజనీ మొహమ్మద్ వంటి దండయాత్రల సమయంలో ఈ ఆలయం ధ్వంసమైంది. ఆ తర్వాత మరాఠా సామ్రాజ్య కాలంలో మరాఠా సేనాధిపతి సదాశివరావు భావ్ ఈ ఆలయాన్ని పూర్తి స్థాయిలో పునర్నిర్మించి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చారు. శ్రీ స్థానేశ్వర్ మహాదేవ్ ఆలయ ప్రాంగణంలో శ్రీ సాక్షి గోపాల్ మందిరం ఉంది. యాత్రికులు స్థానేశ్వర్ ఆలయాన్ని దర్శించుకున్నప్పుడు పక్కనే ఉన్న ఈ ప్రశాంతమైన ఆలయాన్ని కూడా తప్పక దర్శిస్తారు. పూరి జగన్నాథ్ లేదా కురుక్షేత్ర వంటి పుణ్యక్షేత్రాల యాత్రలు చేసేటప్పుడు సాక్షి గోపాల్ స్వామిని దర్శించుకుని యాత్ర పూర్తయినట్లు సాక్ష్యం నమోదు చేసుకుంటేనే యాత్ర ఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ ఆలయ ప్రాంగణంలో భద్రకాళి, అన్నపూర్ణాదేవి, కాలభైరవుడు, ఆంజనేయ స్వామి వారి ఉప ఆలయాలతో పాటు నవగ్రహ మందిరాలు కూడా ఉన్నాయి. సిక్కుల 9వ గురువైన గురు తేగ్ బహదూర్ ఈ పుణ్యక్షేత్రం దగ్గరలోని పవిత్ర ప్రదేశంలో బస చేశారు. అందుకు జ్ఞాపకార్థంగా ఇక్కడ సమీపంలో గురుద్వారా కూడా ఉంది.
స్థానేశ్వర్ మహాదేవ్ ఆలయం సమీపంలో ఉన్న మాతా బగలాముఖి దేవి ఆలయం అత్యంత శక్తివంతమైన దేవాలయం. హిందూ పురాణాల్లో పేర్కొన్న దశ మహావిద్యల్లో బగలాముఖి దేవి 8వ శక్తి స్వరూపం. బగలాముఖి దేవిని స్తంభన శక్తి అధిదేవతగా కొలుస్తారు. శత్రువుల వాక్కును, ఆలోచనలను స్తంభింపజేసి భక్తులకు విజయాన్ని ప్రసాదించే తల్లిగా ప్రసిద్ధి. జాతకంలో శత్రుపీడలున్నవారు, కోర్టు కేసులు, అప్పుల సమస్యలతో బాధపడేవారు, రాజకీయాల్లో విజయం సాధించాలనుకునేవారు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అమ్మవారికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం. అందుకే అమ్మను పీతాంబరి అని కూడా పిలుస్తారు. కురుక్షేత్రలోని అత్యంత ప్రసిద్ధ శ్రీ స్థానేశ్వర్ మహాదేవ్ ఆలయం వీడియో మీ అందరికీ నచ్చిందనే ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టెంపుల్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియో చూస్తున్న మీ అందరిపై ఆ మహాశివుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.